ఇద్దరు ఎవరెవరు సార్? భాష సుబ్రహ్మణ్యం వెంకట్ సార్? వెంకట్ అవుట్ ఆఫ్ అంటే మన వీడియో కూడా పెట్టారు, అది పెడతా ఉన్నారు మన దగ్గర. వీళ్ళిద్దరు ఇతను సార్ భాష, అతను భాష, అతను సుబ్రహ్మణ్యం. కోర్టుకి సార్ డైరెక్ట్ సంతకాలు మన నగరపాలెం. ఓకే సార్, థ్యాంక్ యూ. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 370 క్లాస్ 2 417 465 466 468 471 120B రెడ్ విత్ 34 IPC మరియు సెక్షన్ 18, 19, 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా ఐదు మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. మరియు A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన A2, A4, A5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. అంటే ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు A1 భాష అనే అతను, ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి, నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము, పర్లేదు, నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి A1. A3 వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, ఇతను ఎవరైతే కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకటస్వామి యొక్క బావమరిది. సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేయించినాడు. ఇతనికి టెస్టులు చేయించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాం.